హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మీకు డబుల్ బెడ్రూమ్ పోర్షన్ మోడల్లో లోపల ఎలా ఉందో చూపిస్తున్నా చూడండి. ఇది ఎలివేషన్ అనమాట. ఈ బిల్డింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు కానీ మీకు చూపించాలని చూపిస్తున్నా. అదిగోండి అక్కడ డోర్ దగ్గర మెట్లు వస్తాయి అన్నమాట. ఇంకా ఇది మెయిన్ డోరు. దీనికి కిటికీ కూడా ఒకేసారి వచ్చేసింది అనమాట. కలిపేసి లోపలికి వచ్చేస్తే మనం ఇది హాల్లో 2 కిటికీలు వచ్చాయన్నమాట. ఇటు సైడ్కి వెలుతురు బాగా రావటం కోసమని 2 కిటికీలు ఇచ్చారు బాగా. అలాగే ఫాల్ సీలింగ్ అనమాట. పైన ఫాల్ సీలింగ్ హాల్లోది ఇది బాగుంది. అలాగే అవి కబోర్డ్స్ సింపుల్గా ఇచ్చారనమాట. కబోర్డ్స్ ఎక్కువ లేకుండా హెవీగా బాగున్నాయి సింపుల్గా. ఇదిగో చూడండి ఇది ఎంత హాలు. ఇటు సైడ్కి వచ్చేస్తే ఇది డైనింగ్ అనమాట. డైనింగ్లో ఫాల్ సీలింగ్ ఇది బాగుంది. అలాగే సింపుల్గా 4 కబోర్డ్స్ అండి డైనింగ్లో ఎక్కువ లేకుండా. అలాగే ఒక కిటికీ వచ్చింది డైనింగ్లో. ఆ కిటికీ పక్కన ఇటు సైడ్కి అది వాష్ బేసిన్ వచ్చింది అనమాట. అలాగే ఇది బెడ్రూము. 2 బెడ్రూమ్లు కదా, అటొక బెడ్రూము ఇటొక బెడ్రూమ్ అనమాట. ఇదొక బెడ్రూము పెద్దది. ఇదిగో చూడండి దీంట్లో కబోర్డ్స్ ఇలా వచ్చాయి. దీంట్లో కూడా 2 కిటికీలు వచ్చాయన్నమాట. ఈ ఒక్క కిటికీ సైడ్ ఇట్లా వెనక వైపు కబోర్డ్స్ పోయించుకున్నారు వాళ్ళు సింపుల్గా. ఒకటేమో బీరువాకి ఒక షెల్ఫ్ అలా వేయించుకున్నారు. అలాగే ఇదిగోండి ఇటు సైడ్ ఇంకొక కిటికీ ఉంది. ఇది వరకు ఫస్ట్ అక్కడ చేశారనమాట షెల్ఫ్లు, కానీ అక్కడ వద్దని ఇటు చేయించుకున్నారు వీళ్ళు. తర్వాత ఇది బాత్రూము ఈ బెడ్రూమ్కి. అలాగే లోపల హోల్ కనిపిస్తుంది కదా, అది లో రూఫ్ అనమాట. బాత్రూమ్ పైన సామాన్లు పెట్టుకుంటారు కదా పాతవి, ఆ స్టోర్ చేసుకునేది లో రూఫ్. అలాగే అదిగో చూడండి ఎదురుగా కనిపిస్తుంది కిచెన్. అలాగే ఇది బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ అనమాట. బాగుంది. ప్రతి రూమ్లో ఫాల్ సీలింగ్ బాగుంది మోడల్ అనేది కొత్తగా. అలాగే ఇదిగో చూడండి ఇంకొక బెడ్రూము ఇది. ఈ బెడ్రూమ్లో ఒక కిటికీ వచ్చింది. అదిగో చూడండి ఇది హాల్లో టీవీ కూడా ఉంది కదా, వెనకుండిద్ది అనమాట. ఇది కనపడదు బయటికి. బెడ్రూమ్ బాగుందనమాట మోడలు. ఇదిగో చూడండి ఇదేమో ఫాల్ సీలింగ్ అనమాట ఈ రూమ్లో. దీని బాత్రూమ్ అటు సైడ్కి వచ్చింది. ఇదంతా ఫాల్ సీలింగు. అలాగే షెల్ఫ్లు అనమాట. ఈ రూమ్లో మొత్తం షెల్ఫ్లు వేయించుకున్నారన్నమాట వీళ్ళు గోడకంతా. అదిగో చూడండి పైన సబ్జా, దాని కింద అన్నీ ఫుల్గా షెల్ఫ్లు వేయించుకున్నారు. అలాగే ఇదిగో చూడండి బయటకు వచ్చేసాక ఇదిగోండి కిచెన్లో ఇదిగోండి చూడండి 2 బెడ్రూమ్స్ అనమాట. అటొకటి ఇటొకటి. ఆ గ్రనైట్ చూసారా, అవి డోర్స్ పాడైపోతాయేమోనని ఫ్యూచర్లో అలా ముందే వాళ్ళు గ్రనైట్ వేయించుకున్నారు. వాటికే డోర్స్ ఫిట్టింగ్ అయిపోతాయి అనమాట. ఇది కనిపిస్తుంది కదా, ఇది కిచెన్ గోడ. ఫస్ట్ ఓపెన్ కిచెన్ ఉండే కానీ వాళ్ళు షెల్ఫ్లు కావాలనేసి ఎక్కువ పెట్టించుకున్నారు. అది ఫాల్ సీలింగ్ హాల్లోది చూడండి డిజైను. అలాగే ఇదిగో కిచెన్లోకి వచ్చేసాం అనమాట. ఇది వచ్చేసి షింక్. అలాగే ఒక కిటికీ కూడా వచ్చింది ఇక్కడ. ఇదిగోండి గ్యాస్ బండ, దాని కింద కొన్ని షెల్ఫ్లు అనమాట. అదిగోండి అటు సైడ్కి కూడా ఇంకొక కిటికీ వచ్చింది. అలాగే ఇదిగో చెప్పే కదా ఈ గోడకి మొత్తం షెల్ఫ్లు ఉన్నాయని, మొత్తం షెల్ఫ్లు అనమాట ఈ కిచెన్ మొత్తము. ఇదిగో చూడండి చాలా బాగా వచ్చాయి అన్నమాట. అంటే సామాన్లు పెట్టుకోవాలంటే ఎక్కువ ఉండాలి కదా కిచెన్లో షెల్ఫ్లు, అందుకని వీళ్ళు మొత్తం వేయించుకున్నారనమాట. అలాగే ఇదిగో చూడండి బయటకు వచ్చేసి ఇటు నుంచి హాల్లోకి వచ్చేసాం అనమాట. హాల్లో ఇది. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఫోర్ట్కో బయట గేటు అవన్నీ పెట్టాలి ఇంకా.